అజ్ఞాన అంధకారమును తొలగిస్తాడన్నది ఆగమవాక్యం. సర్వం విష్ణుమయం జగత్ అన్న ఉపనిషద్ వాక్యమును అనుసరించి సర్వవ్యాపిగా సర్వాంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడు అడిగో గరుడ వాహనాన్ని అధిష్ఠించి భక్త బృందాలను ఆనంద పారవశ్యంలో ముంచుతూ ఉన్నాడు. ఆనంద నిలయాధీశుడు తన దగ్గరకు రావడము కాదు, తనే భక్తుల దగ్గరకు విచ్చేసి ఎవరైతే బ్రహ్మోత్సవ సమయములలో గరుడ సేవను కనులారా వీక్షించలేరో, అధికమైనటువంటి జనసమ్మర్థం ఉండటం చేత ఉండేటువంటి ప్రజల కోసం ప్రతి పున్నమి నాడు తాను గరుడ వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు అత్యద్భుతమైనటువంటి ఫలములను అందజేస్తూ ఉన్నాడు. ఆనంద కర్పూర నీరాజనములను అలవోకగా అందుకుంటూ ఉన్నాడు. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం అని స్తుతించినట్లుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు, కరుణాస్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుడు సర్వలోకేశ్వరం దేవం శ్రీనివాసం శ్రియఃపతిం చతుర్భుజముదారాగం దివ్యాభరణభూషితం శ్రీవత్సాంకం మహాబాహుం శంఖచక్రగదాగదాధరం కిరీటమకుటోపేతం వరదాభయచిహ్నితం హైమోర్ధ్వపుండ్రలావణ్యలసద్వదన పంకజం వైఖానసైః మహాభాగైః అర్చ్యమానం నిరంతరం అని ప్రకీర్ణాధికారం స్తుతించిన విధంగా శ్రీమన్నారాయణుడు కలౌ వెంకటనాయకః అని ప్రసిద్ధి పొంది తిరుమల క్షేత్రంలో తన క్రీడాద్రి వెంకటాద్రిని నివాసముగా చేసుకుని శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపినిగా వెలసి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అన్న త్రేతాయుగంలోని దీక్షావాక్యమును పరిపాలిస్తూ తనను ఆశ్రయించిన భక్తుల పాపములను తొలగించి వారికి సర్వశుభములను అనుగ్రహిస్తూ కలిదోషముల నుండి కాపాడుతున్న పరంధాముడు శ్రీ శ్రీనివాసుడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రశస్తిగాంచిన వెంకటాచల క్షేత్రంలో స్వామివారికి నిత్యోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవములు, నక్షత్రోత్సవములు అని అనేక విధమైనటువంటి ఉత్సవ విశేషాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతి పౌర్ణమి సాయంత్రం కైంకర్యాలు ముగిసిన అనంతరం మలయప్ప స్వామి వాహన మండపంలో వేంచేపు చేసి గరుడ వాహనంపై ఉత్సవమూర్తిని పుష్పమాలలు, బంగారు ఆభరణములతో అలంకరించి మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి పున్నమి రోజున విశేషముగా నిర్వహింపబడేటువంటి సేవ ఈ పున్నమి గరుడ సేవ. పున్నమి రోజు కుముద బాంధవుని చల్లని కిరణాలు ప్రసరిస్తూ ఉండగా తన దర్శన భాగ్యం చేత భక్తకోటిని అనుగ్రహించడానికని మలయప్ప స్వామివారు గరుడుని అధిరోహించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఆనందాన్ని, మోక్షాన్ని కూడా కటాక్షించేటువంటి అరుదైనటువంటి సేవ ఇది. నారద భక్తి సూత్రములలో భగవంతునిపై ఆసక్తిని 11 విధములుగా వివరించడం జరిగింది. అందులో దాస్యాసక్తి అనగా పరమాత్మునికి దాసునిగా ఉండటానికి ఉత్సాహం చూపడం అన్న స్థితి అత్యంత విశేషమైనది. అందులో భగవంతుని భారాన్ని వహించగలిగే స్థితిని కలిగి ఉండడం అనేది విశేషమైనది. నిరంతరము భగవత్ సేవలో గడుపుతూ
దాస్యాసక్తి యందు ఉన్న గొప్ప భగవత్ సేవకుడు గరుత్మంతుడు. గరుత్మంతుడు వినతా కశ్యపుల యొక్క పుత్రుడు. కశ్యప మహర్షి సూర్యమండలంలోకి సైతం యథేచ్ఛగా వెళ్ళిరాగల మహర్షి. వినతాసుతుడు గనక వైనతేయునిగా ప్రసిద్ధి చెందినవాడు. నిత్యసూరులలో అగ్రగణ్యుడు. కద్రువ వంచనతో తన తల్లికి కలిగిన దాస్యమును తొలగించుటకు స్వర్గము నుండి అమృతమును తెచ్చిన బలశాలి. గజగచ్చపాలను ఆహారముగా స్వీకరించడం చేత మహాబలవంతుడైనాడు. వేదస్వరూపినిగా విష్ణుస్వరూపినిగా గరుత్మంతుని పురాణాలు కూడా ప్రశంసించాయి. అటువంటి గరుత్మంతుని అధిరోహించిన శ్రీనివాసుని యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని వీక్షించాలని ప్రజలు తండోపతండాలుగా తిరుమలకు విచ్చేసి అదిగో ఆనంద పారవశ్యంతో ఆనంద నిలయాధీశుని యొక్క దివ్యమైనటువంటి దర్శనంతో పాటుగా పున్నమి రోజున అద్భుతమైనటువంటి వాతావరణంలో అదిగో ఆనంద నిలయం మన కనుల ముందు సాక్షాత్కరిస్తోంది. అందులో అర్చా స్వరూపునిగా ధ్రువమూర్తిగా లీలామానుష విగ్రహ స్వరూపుడు తేజోమయుడై వెలుగొందుతూ ఉన్నాడు. అందుచేతనే ఆ స్వామిని వహించేటువంటి భాగ్యం గరుత్మంతుడికి లభించింది. అందుచేతనే గరుత్మంతుడు అంతటి ఉన్నత స్థితిని పొందాడు, కీర్తిని పొందాడు. వైకుంఠలోకాద్గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయక అనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అన్న పురాణ వచనాన్ని అనుసరించి వైకుంఠం నుండి భగవానుని క్రీడాద్రి అయిన వెంకటాద్రిని తెచ్చి భూలోకంలో స్వర్ణముఖి సమీపంలో నిలిపినది ఈ గరుత్మంతుడే. ఛందోమయేన గరుడేన సముహ్యమానః అని భాగవతం చెప్పినట్లుగా వేదస్వరూపుడైన గరుత్మంతుని అధిరోహించి విష్ణువు పయనిస్తాడు. గరుడధ్వజ అని విష్ణురథమునకు ఉన్నటువంటి విశేషం. అటువంటి గరుత్మంతుని మించి దాస్యభక్తికి నిదర్శనంగా ఉండాలని, గరుత్మంతుని ఆదర్శంగా తీసుకోవాలని భగవత్ రామానుజులు సైతం నొక్కి వక్కాడించారు. అదిగో ఆ రామానుజ పరంపరలో విచ్చేసినటువంటి జియర్స్వాములు సైతం స్వామివారిని నిరంతరం సేవిస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఎల్లరికూ కూడా సిద్ధించాలని సదా స్వామినే సేవించేటువంటి ఉత్తమమైనటువంటి భగవత్ సేవకులు. అటువంటి వారి దర్శనం కూడా ఎంతో పుణ్యప్రదమైనటువంటిది. వీరందరూ కూడా ఆ స్వామి యొక్క భక్తకోటిలో అగ్రేసరులు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకథా సర్వదాసౌ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. వినతాసుతుడైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువునకు దాసుడిగా, మిత్రునిగా, విశనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా ఇలా ఎన్నో విధాలుగా భగవంతునికి పరిచర్యలు చేస్తూ నిత్యసూరుల్లో ప్రథమ గణనీయుడయ్యాడు. అదేవిధంగా ద్రావిడ ప్రబంధాన్ని పారాయణం చేస్తూ భగవత్ రామానుజుల పరంపరలో విచ్చేసినటువంటి జియంగారులు, వారికి ప్రతినిధులైనటువంటి ఏకాంగి స్వాములు, ఇలా అందరూ కూడా ఆ స్వామి సేవలో తరిస్తూ అనుక్షణము ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అడిగో లీలామానుష విగ్రహ స్వరూపుడైనటువంటి అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య వైభవం కళ్ళారా చూసి ఆనందించే వేళ ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి. ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు
చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. దేవాది దేవుడు దినకర తేజుడు, జీవాంతరంగుడు శ్రీ విభుడు. దేవాది దేవుడు దినకర తేజుడు, జీవాంతరంగుడు శ్రీ విభుడు. దైవ శిఖామణి తలచిన వారిని, దైవ శిఖామణి తలచిన వారిని సేవలు గొని కాచే విభుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు, కరుణానిధి బుధ కల్పము. పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు, కరుణానిధి బుధ కల్పము. పరగు శ్రీ వెంకటపతి తన దాసుల, పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగాచే అనంతుడితడు. పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగాచే అనంతుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, కంటిమి నేడిదే గరుడాచలపతి, కంటిమి నేడిదే గరుడాచలపతి. గరుడుని ముపుపై పదయుగంబు ఘటిల్లగ, శంఖ చక్రవర్మ రుచిర శార్ంగ ఘట్కజర రాజిత పాశగదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములం ధరిగించి, భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో నను కాచు కాపుతన్. మనము ఒక్కసారి గమనించినట్లయితే ఆ గరుత్మంతుడి యొక్క ముఖారవిందంలో ఒక రవ్వింత గర్వం కూడా కానవస్తుంది. ఎందుచేతనంటే సమస్త జగత్తుని వహించినటువంటి వాడు, సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి వాడు, జగదాధారుడైనటువంటి వాడు శ్రీనివాసుడైతే, అటువంటి శ్రీనివాసుని వహించి నేను ఈరోజు ముందుకు కదులుతున్నాను, ఆయనను వహించేటువంటి భాగ్యం నాకు లభించింది అనేటువంటి భావన గరుత్మంతుడి యొక్క ముఖంలో మనకు స్పష్టమవుతుంది. స్వామివారికి పెరియ తిరువడిగా ప్రసిద్ధి పొందినటువంటి వాడు గరుత్మంతుడు. అనేక విధములుగా సేవలందించాడు. అటువంటి గరుడ సేవను ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేటువంటి భాగ్యాన్ని మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తోంది. కనులారా ఆ దేవదేవుని దర్శించేటువంటి భాగ్యం. మరొక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రత్యక్షంగా వీక్షించే వారికన్నా మనకే స్వామి బహు సుందరంగా దర్శనమిస్తూ ఉంటాడు. మనము భక్తితో మనస్సులో ఒక్కసారి ఆ ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్నటువంటి స్వామిని
గోవిందా అని తలుచుకుంటే చాలు అదిగో అత్యద్భుతమైనటువంటి ముద్రలతో కూడినటువంటి లక్ష్మీమాలలు, అంతకన్నా మనోహరమైనటువంటి సుమనోహరమైనటువంటి దివ్యమైనటువంటి సుగంధములు వెదజల్లేటువంటి కుసుమములతో కూడినటువంటి గజమాలలు. అసలు తిరుమల పుష్పమందిరంగా ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం. తిరుమల పుష్పమంటపం అనేటువంటి ప్రసిద్ధి. అందుచేతనే ఒక కట్టడి తిరుమలకు చేరినటువంటి ప్రతి కుసుమము ప్రతి పుష్పము కూడా స్వామివారికే అర్పించబడాలి, స్వామివారికే అలంకరింపబడాలి అని. అందుచేతనే బహుశా ప్రపంచంలో ఎక్కడా తిరుమలలో వినియోగించేంత విధంగా పూలతో స్వామివారికి సేవలు నిర్వహించరేమో. ప్రాతకాలమున, సాయం సంధ్యా సమయమున ఇలా తోమాల సేవతో స్వామివారికి అనునిత్యము అనేక విధములైనటువంటి పూలతో పూలమాలలతో అలంకరించేటువంటి అద్భుతమైనటువంటి సేవ. అంతేకాదు స్వామివారి యొక్క అనుచరగణానికి కూడా ఆ పూమాలలతో అలంకరించేటువంటి భాగ్యం, ఆ స్వామి సేవలో తరించేటువంటి భాగ్యానికి మురిసిపోతూ ఆ స్వామి సేవలో అనేక విధములైనటువంటి పండిత జనము, పామర జనము, అధికార జనము, అర్చక జనము ఇలా అందరూ కూడా స్వామి భక్తులుగా ఆ స్వామి సేవలో తరించేటువంటి భాగ్యాన్ని మేమే పొందామనేటువంటి భావనతో ఆనందాతిశయంతో ఆనంద స్వరూపిని సేవించుకుంటూ భక్తులందరికీ కూడా ఆనందాన్ని అందిస్తూ ఉన్నారు. ఇదంతా అందరికీ సిద్ధించాలి అంటే భగవంతుని సేవించడం అనేటువంటిది ఒకటే మార్గము. ఏ రకంగా అయితే వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువునకు దాసుడిగా, మిత్రునిగా, విశనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా ఇలా ఎన్నో విధాలుగా భగవంతునికి పరిచర్యలు చేస్తూ నిత్యసూర్యులలో ప్రథమ గణనీయుడయ్యాడో అలాగే మనం కూడా స్వామివారికి అనేక విధములుగా సేవ చేసేటువంటి భాగ్యం ప్రసాదించమని, ఆ స్వామికి సేవ చేయడానికే మన యొక్క ఈ పాంచభౌతికమైనటువంటి శరీరమని, తద్వారా యశఃకాయాన్ని నిర్మించుకునేటువంటి ఆ శక్తిని యుక్తిని ప్రసాదించమని వేడుకోవాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి శరణాగతి చెయ్యాలి. ఆ దివ్యమైనటువంటి ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు మనకి గరుత్మంతుడు. అందుచేతనే గరుడ వాహనాధిష్ఠుడైనటువంటి భగవన్మూర్తి ఇతర వాహనాలను అధిష్ఠించినటువంటి మూర్తుల కంటే కూడా ప్రాముఖ్యం కలిగి ఉన్నది, విశేషమైనటువంటిది కూడా. ఇందుకు ప్రధాన కారణం గరుత్మంతుడు మహావిష్ణువుకి సహజ వాహనం కావడమే. గరుడుని అధిరోహించిన స్వామివారి వైభవం కూడా వర్ణనాతీతం. ఎడమకాలిని మడిచి నేలకు ఆంచి కుడికాలి పాదాన్ని నేలపై నిలిపి చేతులు జోడించి నమస్కరిస్తూ అన్న భంగిమ సుప్రసిద్ధమైనటువంటిది. దీనిని క్రియాయోగముద్రగా మహర్షులు అభివర్ణించారు. ఇటువంటి దాసునిపై జగదేక చక్రవర్తి మలయప్ప స్వామి చక్కగా ఆసీనుడై కనుల పండుగగా తన భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. పురాణాలు వైనతేయుణ్ణి కాలపురుషునిగా సంబోధిస్తున్నాయి. పురాణాలు వైనతేయుణ్ణి కాలపురుషునిగా సంబోధిస్తూ ఉత్తరాయణం, దక్షిణాయనం, శుక్లపక్షం, కృష్ణపక్షం, పగలు, రాత్రి, జ్ఞానము, వైరాగ్యము ఇవి రెండూ కూడా గరుత్మంతుడి యొక్క రెండు రెక్కలుగా వర్ణించడం జరిగింది. ఇలా అనేక విధములుగా స్వామి సేవలో పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని గరుత్మంతుడు పొందాడు అంటే అందులో ఒక అద్భుతమైనటువంటి రహస్యం కూడా దాగి ఉంది. అనేక మంది స్వామివారిని సేవించినప్పటికీ, అనేక మంది స్వామివారిని మరింతగా సేవించాలనేటువంటి ఆర్తిని ప్రదర్శించినప్పటికీ అందరిలోనూ గరుత్మంతునే స్వామివారు ఎక్కువగా ప్రీతిగా వాహనంగా పెట్టుకోవడంలో కారణమేమిటి అని ఆలోచించినట్లయితే ఆ గరుత్మంతుడు చేసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం తన తల్లి అయినటువంటి వినతను దాస్య విముక్తిని చేయడమే. అంటే ఎవరైతే మాతృదేవోభవ అని తల్లిని, తండ్రిని, అదేవిధంగా గురువును, అందరిలో కూడా మొదటి ప్రాధాన్యం తల్లి. ఎవరైతే తల్లిని గౌరవిస్తారో, ఎవరైతే తల్లి మీద అపరిమితమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో
అటువంటి వారికి గరుత్మంతుడికి కలిగించినటువంటి భాగ్యాన్ని కలిగిస్తాను అని చెప్పడానికే అన్నట్లుగా స్వామివారు గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఈరోజు తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. అనేక లీలలతో అనేక మంది భక్తులను రక్షించినటువంటి వాడు వాత్సల్య జలధి శ్రీనివాసుడు. అందుచేతనే దేవశర్మ సైతము స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం వీరం శ్రీనివాసం భజే నిశం. ఎవరిని స్మరించినట్లయితే సమస్త దోషములు కూడా హరించుకుపోతాయో, ఎవరి నామస్మరణ మన చెవులకు వినబడినట్లయితే కోరుకున్నటువంటి కోరికలు వర్షిస్తాయో, ఎవరిని దర్శించినట్లయితే అత్యంత కఠినమైనటువంటి ముక్తి కూడా కరతలామలకమవుతుందో అటువంటి శ్రీనివాసుని భజిస్తున్నాను అని. అదిగో ఆ శ్రీనివాసుని యొక్క సేవలో పిల్లలు, పెద్దలు, బాలలు తమ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ స్వామివారిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆనందరూపుడైనటువంటి తిరుమలవాసుడైనటువంటి విభరాజ రక్షకుడైనటువంటి ఆ గోవిందుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. అన్యమనస్కంగా స్మరించినా కూడా అనుగ్రహించినటువంటి వాడు శ్రీనివాసుడు. కేవలము మానవులు మాత్రమే కాదు, గజరాజులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకానొక సమయంలో తమ జాతి వాడు అయినటువంటి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి వాడు ఈ శ్రీనివాసుడే. అందుచేత ఆ కృతజ్ఞతాపూర్వకంగా తమ జాతి అంతా కూడా స్వామివారికి సదా సేవిస్తూ, నిజానికి పశువైనా జంతువైనా ఆ కృతజ్ఞతను ఇక్కడ ప్రదర్శిస్తోంది. మరి మానవులమైనటువంటి మనము ఆ స్వామిపై ఎంతటి భక్తిని, ఎంతటి శ్రద్ధను కలిగి ఉండాలి. కాబట్టి జంతువులు సైతము మనకు అద్భుతమైనటువంటి సందేశాలను అందిస్తూ ఉన్నాయి. భగవంతుడు అనేక విధములుగా అనేక రూపాలలో అనేక క్షేత్రములలో నడయాడుతూ చివరకు ప్రత్యక్ష దైవంగా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో శ్రీనివాసునిగా ధ్రువమూర్తిగా సేవలందించేటువంటి వేళ అదిగో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కోలాటాలాడుతూ స్వామిని సేవించేటువంటి వైనం కనులారా ధరించేటువంటి భాగ్యం. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠ సేవలో గరుడ రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా.
శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి ఎదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు, నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు, పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ, భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ. పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు, ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివేవు. గడు దివ్య రూపమా గరుడ వాహనమా, శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. హే గోపాలక హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో, హే పుండరీకాక్ష మాం, హే గోపీజననాథ పాలయ పరం. జనామి నత్వాం వినా మాం పాలయ, జానామి నత్వాం వినా. కులశేఖర ఆళ్వార్లు సదా స్వామిని సేవిస్తూ అంతకంటే ఎక్కువగా స్వామిని సేవించేటువంటి భక్తులను సేవించి తరించినటువంటి వారు. అందుచేతనే ఆయనకు స్వామివారి గడపగా స్వామి అనుగ్రహించారు. ఇప్పటికీ కులశేఖర ఆళ్వారు పడి అని మనం తిరుమలలో దర్శించవచ్చు. ఎందుచేతనంటే ఆయన మజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే, మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య, భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. నిజమైనటువంటి భాగవతుడు ఎవరు అంటే, భగవంతుణ్ణి సేవించేవాడి కన్నా భగవంతుని సేవించేటువంటి భక్తుని సేవించేవాడే నిజమైనటువంటి భాగవతుడు అని అడిగో ఆ గరుత్మంతుడే మనకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అలా గరుత్మంతుని బాటలో నడిచినటువంటి కులశేఖర ఆళ్వార్లు కూడా దివ్యమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని తిరుమలలో పొంది ఉన్నారు. అలాగే మనందరము కూడా భగవంతుని సేవించడం కన్నా భగవద్భక్తుల్ని సేవించాలి అన్న తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ మనకు శిలారూపంలో మనం అలిపిరి నుంచి పైకి స్వామివారిని దర్శించడానికి వెళ్ళే మార్గంలో మనందరినీ సేవిస్తున్నట్లుగా, మనందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ఒక దివ్యమైనటువంటి భంగిమలో నిలబడి గరుత్మంతుడు మనకి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటాడు. అంతేకాదు, పైకి చేరువయ్యే సమయంలో కూడా, పైకి చేరుకున్న తర్వాత కూడా గరుత్మంతుడు మనకు దర్శనమిస్తాడు. ఎవరైతే స్వామి సేవలో తరిస్తారో వారికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పటికీ